వ్యాసుల వారు ఒక సందర్భంలో ఒక శ్లోకం చెప్తారండి. ఊర్ధ్వబాహురిరోమిష నచ కచ్చిత్ శృణోతి మే ధర్మాదర్ధచ్చ కామచ్చ సకిమర్థం న సేవ్యతే అని ఒక శ్లోకం. చేతులు చాసి మీకు నేను చెప్తున్నాను, ఎందుకు అర్థం చేసుకోరు? ధర్మమే మీకు అర్ధకామాలను కూడా తీసుకొస్తుంది, ధర్మాన్ని ఆచరించండి అని చెప్తున్నాను కదా, అర్థం చేసుకోమని చెప్తున్నాను కదా, ఎందుకు మీరు అర్థం చేసుకోరు అంటారు ఆయన. ఆ శ్లోకం చదివినప్పుడల్లా తండ్రి ఎంత బాధగా దీన్ని చెప్పారు, ఎవరో ఎందుకు అర్థం చేసుకోవటం లేదని. అలాగే ఆయన జీవిత చరిత్రలోకి మనం తొంగి చూసినట్లయితే మహాభారతము ఇవన్నీ అందించిన తర్వాత ఆయన శిష్యులతో కొద్ది రోజుల నుంచి ఎక్కువ మాట్లాడకుండా అలాగే కూర్చుండిపోయారట. ఎందుకు ఈయన ఇట్లా కూర్చున్నారు, ఆహారం కూడా సరిగ్గా తీసుకోవటం లేదు, ఎందుకు దిగాలుగా కూర్చున్నారని వాళ్ళందరూ దిగులు పడుతూ ఉన్నారు. ఆ సమయంలో నారదుడు వచ్చితే, ఏమిటి మహర్షి మీరు ఇలా కూర్చున్నారు, మరి ఎందుకు అంటే, కలియుగంలో మనుషులు చాలా అల్పాయుష్కుతో ఉంటారు, వాళ్ళకి అజ్ఞానం ఎక్కువగా ఉంటుంది, అలాగే అహంకారంతో ప్రవర్తిస్తూ సత్యమేదో తెలుసుకొని పరిస్థితుల్లో వాళ్ళు ఎన్నో జబ్బులతో బాధపడుతూ ఉంటారు. ఇవన్నీ అందించాను కానీ వాళ్లకు నేను ఏ విధంగా మేలు చేయగలను అనేది నాకు ఎందుకో దిగులుగా ఉంది నారద మహర్షి అంటారు. నారదుల వారు అప్పుడు భగవంతుని యొక్క లీలల గురించి మీరు తెలియచేస్తే ఆ లీలలు చదివి వాళ్ళు భగవంతుని పట్ల ప్రేమ ఏర్పరచుకుంటారు, భక్తి భావన, అప్పుడు కాస్త వాళ్ళు బాగుపడతారు అని చెప్తే అప్పుడు మళ్ళా కూర్చుని ఆయన భాగవతం రచించి మనకు అందించారు. అంటే ద్వాపరయుగంలో ఉండి ఆయన కలియుగంలో పుట్టబోయేటటువంటి మన కోసమని తప్పించారే అనేది అనిపించింది నాకు. మన కోసం ఆయన తప్పించి మనకు ఆ రోజునే మనకి భాగవతం రాసి అందించారు అంటే ఎంత ప్రేమ స్వరూపమైనది. అలాగే చేతులు దాసి నేను అర్థిస్తున్నాను అంటున్నారు ఆయన. ఈ అవతారము కూడా అలాగే చేయలేదు. మనకు 24 అవతారాల్లో 17వ అవతారం. ఈ అవతారాలు కూడా అలా కాదు. ఆ అవతార కార్యం అనేది ఒకటి ఉంది, ఏదో రాక్షసుని చంపటము ఇలాంటిది కార్యాలు ఉన్నాయి. కానీ పరమాత్మ వ్యాసావతారం తీసుకోవటానికి ఏంటంటే మనిషి దుఃఖాన్ని పోగొట్టడానికి మాత్రమే అన్నమాట. దానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని అందించారు ఆయన మొత్తం అంతా. కలియుగంలో మన కోసం పుట్టబోయే మన కోసమని తప్పించారు ఆయన. సత్యం అన్నది ఎప్పుడు మారేది కాదు. ఆ సత్యమే ధర్మం కూడా, అదే సనాతన ధర్మం, అది ఎప్పుడు మారకూడదు. ఆ ధర్మం మీద బేస్ అయితే ఈ బాహ్యమైన ధర్మాలనేవి ఆటోమేటిక్గా అన్నీ కూడా అప్లై చేయటానికి కుదురుతుంది. అసలు ఈ బేసే లేనప్పుడు ఈ ధర్మాలను ఆచరించడం అనేది సాధ్యం కాదండి. అది ఈ ధర్మాల గురించి మాట్లాడతారు. ఈ ధర్మాలన్నీ కూడా ఇప్పుడు స్వార్థంతో కూడి ఉన్నాయి. సనాతన ధర్మం కనుక తెలిసి సనాతన ధర్మం మీద నిలబడితే అప్పుడు స్వార్థం అన్నది ఉండదు, అహంకారం అన్నది ఉండదు. ఈ ధర్మాలు సక్రమంగా నిర్వర్తించబడతాయి అన్నమాట. అది వారు చెప్పినటువంటిది. మనకు అందించిందంతా ఆయనే. మనకి భారతదేశం అన్న పేరు రావటానికి కూడా కారణం ఆయనే కదా. ఇంతటి జ్ఞానాన్ని అందించినటువంటి ఆది గురువు ఆయన, సాక్షాత్తు పరమాత్మ యొక్క అవతారము. 24 అవతారాల్లో 17వ అవతారం. అలాంటిది ఆయనకి చిన్న గుడి కూడా లేదు. వేద పాఠశాలలు ఉన్నాయి ఇక్కడ. వేద పాఠశాలలో వేదాలు అందించినటువంటి వారికి ఒక చిన్న గుడి ఉంటే పిల్లలు కాస్త నమస్కారం పెట్టుకుని చదువుకుంటారు కదా, అలా కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. అంటే ఆయన ఏమన్నారంటే, వ్యాసుల వారి పట్ల అవగాహన కలిగించాలి, వారి పట్ల ప్రేమ భక్తి కలిగించి వారు చెప్పినటువంటి దాన్ని అర్థం చేసుకుని ఆచరణలో పెట్టేలాగా మనం చేయాలి.
ఇది ముందు అందరికీ కూడా వ్యాసుల వారి గురించి తెలియచేయాలి అనుకున్నప్పుడు ఆ తండ్రి చెప్పినటువంటిది ఏదైతే ఉందో దాన్ని మనం లోకానికి తెలియచేయటానికి, సనాతన ధర్మాన్ని లోకానికి తెలియజేసి అది ఆచరణలో పెట్టేలాగా చేసి ఆ బేస్ మీద నిలబడి బాహ్యమైనటువంటి ధర్మాలను నిర్వర్తిస్తూ మనిషి ఇక్కడ సుఖంగా శాంతిగా ఉండేలాగా చేయటానికి ఇది క్షేత్రం అవుతుంది, ఇది కేంద్రం అవుతుంది. వ్యాసుల వారు ఎవరు అనేటటువంటిది, అలాగే ఋషి రుణం తీర్చుకోవటం, వాళ్ళకి మనం ఋషులకి ఎంత రుణపడి ఉన్నామన్నది ఇవన్నీ చిన్న పుస్తకంలాగా రాసి వ్యాస స్తోత్రం కూడా వాళ్ళకి తెలియచేసాం. అందరికీ పుస్తకాలు ఇచ్చాం. సుమారుగా 1,35,000 ఇళ్లకు వెళ్ళి వీళ్ళు ఆ ఇటుక వాళ్ళకి ఇచ్చి 5 రోజులైన తర్వాత మళ్ళా వెళ్ళి ఆ పూజలో పెట్టిన ఇటుకను మళ్ళీ తెచ్చుకోవటం జరిగిందండి. ఆ ఇటుకలతోనే మనం అంత గర్భగుడి ఇవన్నీ కూడా నిర్మాణం చేసాం అన్నమాట. అట్లా